ప్రతిరోజు మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని సరదాగా ఉంటాయి, మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే అవి లిమిటెడ్. ఇంత పెద్ద ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నో ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని కాసేపు సరదాగా నవ్వించడానికి వాటిలో కొన్ని మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఇన్ఫో రీల్స్. సో వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అప్పటి వరకు ఆడుకుంటున్న మనోడికి ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఏమీ ఆలోచించకుండా స్పీడ్ గా వెళ్లి దూకేద్దాం అనుకున్నాడు. బ్యాలెన్స్ చేసుకోలేక బోల్తా కొట్టాడు. బాబు గారి బ్యాక్ ప్యాక్ మొత్తం పాయే. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి బాగుంటుందని ఈ అమ్మాయి చెట్టెక్కి మరీ ఫోటోలు వీడియోలు తీసుకుంటుంది. అయితే అంతా బాగానే ఉంది గాని ఇంకా చాలే దిగుదాం అనుకున్నప్పుడే ఇలా. ఈ స్టంట్ తర్వాత నిజంగానే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఈ అంకుల్ గారు చల్లని వాతావరణంలో చల్లగా ఎంజాయ్ చేయడానికి ఏకంగా ఇంటి దగ్గరే జిప్ లైన్ సెటప్ చేసేశారు. ఇంకెందుకు ఆలస్యం రోప్ స్లైడింగ్ చేసేద్దామని జమ్మన బయలుదేరారు. కాకపోతే స్లైడింగ్ కాస్త స్విమ్మింగ్ అయింది. మధ్యలోనే రోప్ తెగి నీటిలో మునిగారు. స్పైడర్ మ్యాన్ లా గాల్లో ఎగురుదాం అనుకుని నీటిలో మునిగి ఆక్వామ్యాన్ అయ్యాడు. ఫేవరెట్ బాస్కెట్బాల్ గేమ్ నడుస్తుంది. ఫేవరెట్ టీమ్ ని ఆడియన్స్ పక్క నుండి ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఆట మధ్యలో షార్ట్ బ్రేక్ లో వాటర్ తాగుదామనొచ్చిన గ్రిఫిన్ అనే ఆటగాడు ఎగ్జైట్మెంట్ లో వాటర్ తో నిండున్న గ్లాస్ తో సహా చేతులు పైకి లేపాడు. నీళ్లు సరాసరి వెనక ఉన్న వ్యక్తి మీద పడిని. పాపం ఆయన అయోమయంగా అలా చూస్తూ ఉండిపోయాడు. ఈయన మాత్రం నా గోల నాది అన్నట్టు గ్లాస్ అక్కడ పడేసి వెళ్లిపోయాడు. అంత పెద్ద వీరుడైన అలెగ్జాండర్ చిన్న దోమకాటుకు మరణించాడు. సైజు చిన్నదే గాని పరిణామం పెద్దది. ఇక్కడ చూడండి, ఈ చిన్న సాలీడు పెద్ద పెద్ద ట్యాంకర్లతో గన్లతో ఫైటింగ్ చేసే ఈ వారియర్ ని ఎలా అల్లల్లాడిస్తుందో. ఈ సక్సెస్ఫుల్ ప్రాంక్ ని చూడండి. ప్రాంక్ పేరుతో పాపం ఈమె నడుం విరగ్గొట్టాడు. పార్టీ చేసుకుందామని పాటలు పాడుకుంటూ వస్తున్న ఈమెని పేషెంట్ లా మార్చేశాడు. ఈ పిల్లికి పాపం బ్యాడ్ డే అని చెప్పొచ్చు. ఏదో చేద్దామని ఉరుక్కుంటూ వెళ్ళింది. సర్రున జారి జర్రున పడింది. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది. పాపం అవమానం అనుకుందో ఏమో, ఎవరూ చూడకూడదన్నట్టు పెద్ద స్పీడ్ తో వెనక్కెళ్ళిపోయింది. బౌలింగ్ లో మీరిప్పటి వరకు చూడని పర్ఫెక్ట్ స్ట్రైక్ ఇప్పుడు చూడబోతున్నారు. ఈయనే ఆ తోపు స్ట్రైకర్. ఈయన వర్చువల్ బౌలింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఎగ్జైట్మెంట్ లో చేతి కింద ఉన్న కంట్రోలర్ ని సాసి కొట్టాడు. అదెళ్ళి మానిటర్ ని కొట్టింది. మొత్తం స్మాష్. చివరికి ఎగ్జైట్మెంట్ కాస్త డిసప్పాయింట్మెంట్ గా నిలిచింది. ఈ మధ్య తెగ వైరల్ అయిపోతున్న ఫేమస్ రీల్స్ ఛాలెంజ్ ఇదేంటంటే, బాస్కెట్ బాల్ పైన కోక్ టిన్ పెట్టి విసిరినప్పుడు పైకి లెగిసిన కోక్ టిన్ క్యాచ్ బట్టి తాగగలగాలి. కొంతమంది పట్టుకోగలిగి పాపులర్ అవుతుంటే కొంతమందికి బెడిసి కొట్టి బిస్కెట్ అయిపోతున్నారు. అయితే ఈ అమ్మాయి చూడండి, కోక్ టిన్ పట్టుకోబోయి పెద్ద స్టంటే వేసింది. కోక్ తాగటమేమో గానీ స్విమ్మింగ్ పూల్ లో పడి నీళ్లు తాగింది. దోల తీరింది. ఇక్కడి స్విమ్మింగ్ పూల్ మొత్తం గడ్డగట్టుకుపోయింది. అయితే మేడం గారు దాన్ని చెక్ చేస్తున్నారు. ఈమె దోస్తు గారు దాన్ని వీడియో తీస్తున్నారు. అంతా ఓకే అనుకుని కాలు పెట్టారు. పచక్. మొత్తానికి మేడం గారు ఫ్రెష్ ఐస్ వాటర్ లో స్విమ్మింగ్ చేసేశారు. ఈ దెబ్బకి మళ్ళీ ఎందులోనూ కాలు పెట్టరు. ఈ సుందరమైన కామెడీ చిత్రాన్ని చూడండి. పాపం ఈ అమ్మాయి కష్టపడి ఉరుక్కుంటూ వెళ్లి ఆ స్కై ల్యాటర్ ని పట్టుకుని అమ్మయ్య పట్టుకున్నా అనుకునే లోపే మన డాగీ గారు ఈమె ఎగ్జైట్మెంట్ ని ఎగరేసుకెళ్లిపోయింది. చేతిలో ఉన్న ల్యాంటర్న్ ని నోటితో చింపుకుపోయింది. ల్యాంటర్న్ కి ఈమె గారి ఫన్నీ మూమెంట్ కి రెండిటికి చిల్లు పెట్టేసింది ఈ చిలిపి కుక్క. చేతిలో ఉంది మ్యాగ్నెటిక్ ట్రే అనుకుందో ఏమో. మూవీస్ లో సౌండ్ ఎఫెక్ట్ లాగా జమ్మని తిరిగింది. మాక్టైల్ గ్లాసెస్ ని టైల్స్ కతికిచ్చింది. మొత్తానికి హోటల్లో పెద్ద స్టంటే ఇది. బౌలింగ్ గేమ్ లో ఈ బడా స్ట్రైకర్ ని చూడండి. ఈయన స్ట్రైకింగ్ చేస్తే మతిపోతుంది. మతిపోయింది కదా. ఎదురుగా ఉన్న బౌలింగ్ పిన్స్ ని టార్గెట్ చేయమంటే ఈయన గారు వాల్కొన్న బొమ్మకేసి సాసి కొట్టాడు. దెబ్బ కదూడి కింద పడింది. మనోడికి బొమ్మ కనబడింది. ఈ ఫన్నీ డాగ్ మూమెంట్ చూడండి. పొడవాటి కర్రని నోట్లో పెట్టుకుని లోపలికి వెళ్దాం అనుకుంది. పాప మా వుడెన్ వాల్స్ అడ్డొస్తున్నాయి. దీనికేం అర్థం కావట్లా. పాపం ప్రశాంతంగా పైన నుంచున్న ఈ పిల్లిని తెగ కదిలిస్తూ ఉన్నాడు. దానిపైన ఐసేసి దానికి చిరాకు తెప్పించాడు. ఈడితో మనం పడలేంరా బాబు, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని దూకేసింది. పాపం అంత లోతుందని దానికేం తెలుసు, కూరుకుపోయింది. ఈడి దూల వల్ల నా దూల తీరిపోయింది. ఏం మనిషివాయా నువ్వు. ఆ పిల్లి ఇన్నర్ ఫీలింగ్. డాగ్స్ అప్పుడప్పుడు చేసే కొన్ని పనులు చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఇక్కడి వైట్ హస్కీ చూడండి, వేరే వ్యవహారంలో మునిగిపోయింది. పైన పక్షుల్ని చూస్తూ ఎగ్జైట్ అయిపోయి ఇంకా ముందు చూడకుండా గుడ్డిగా వెళ్ళిపోతుంది. అరే అరే ముందు చూడబోయ్. మన డాగీ రాజాకి దిమ్మ తిరిగిపోయింది.
ఫుట్బాల్ గేమ్ గెలిచారు, ఛాంపియన్స్ గా నిలిచారు. ఆనందం డబుల్, ఎగ్జైట్మెంట్ ట్రిబుల్. అయితే అదే ఎగ్జైట్మెంట్ లో ఈ వ్యక్తి కప్పుని పైకి లేపి చూపిద్దామని వేగంగా పైకి లేపాడు. డమాల్. ఒక్క మూమెంట్ లో అందరి ముఖాలు మాడిపోయాయి. ఈ వ్యక్తి మంచి ఎగ్జైట్మెంట్ తో ఆశగా ఈ రోజు ఎలా అయినా బాల్ హోల్లో పడాలని కొట్టాడు. ఈయన ఆశ నిరాశ కావడంతో ఫ్రస్ట్రేషన్ లో చేతిలో ఉన్న క్లబ్ ని కాలి కిందేసి తొక్కాడు. ఈ లోపు చూస్తే బాల్ వెళ్లి హోల్లో పడింది. దెబ్బకి ఈయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. కోపంలో విరగ్గొట్టేశాడు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకురాలేడుగా, డొర్లుకుంటూ ఏడ్చేస్తున్నాడు. ఇంకా కొన్నిసార్లు ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిపోయి మొత్తానికి బెడిసి కొడుతూ ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ అదే జరిగింది. ఏదో దూల పని చేద్దామని పైకి విసిరాడు. అది రూఫ్ కి తగిలి నేరుగా వెళ్లి ఓవెన్ గ్లాస్ కి తగిలింది. మొత్తం మొక్కలు. ఏమయ్యా దూలరాజా, ఇప్పుడు తీరిందా సరదా? ఈ బామ్మగారు సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అవుతారనుకుంటా. సోషల్ మీడియాలో ఫన్నీ ఎక్స్పెరిమెంట్స్, ప్రాంక్స్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు. మోస్ట్ ఫేమస్ అయిన మెంటోస్ కోలా ఎక్స్పెరిమెంట్ ఏకంగా ఇంట్లోనే చేసేద్దాం అనుకున్నారు. అయితే జాగ్రత్తలు పాటించకుండా మెంటోస్ తీసి అందులో వేశారు. ఆ తరువాత పరిస్థితి ఇది. ఇదిగో ఇక్కడ ఇంకో బడా బౌలింగ్ బాబు. ఈయన గురి టార్గెట్ కే పెట్టాడు గాని ఈయన టార్గెట్ ఎదురుగా ఉన్న పిన్స్ కాదు, పైన ఉన్న స్క్రీన్ అని మనకేం తెలుసు. గోల్ కొట్టయ్యా అంటే స్క్రీన్ ని బద్దలు కొట్టాడు. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది కదా. అసలు దీనికి ముందేమైందో చూద్దాం. ఈ మేడం గారు ఇంకే ప్లేస్ దొరకనట్టు ఆ గ్లాస్ టేబుల్ పైన స్టంట్ వేశారు. అది కాస్త బెసికి బద్దలైంది. వీళ్ళ చిల్లింగ్ మూమెంట్ కి చిల్లుబడింది. మొత్తానికి ఈమె ఫేస్ మాడిపోయింది. ఇదంతా స్టంట్ వేసే ముందు ఉండాలి. ఈ సారు ఇక్కడ వైన్ బాటిల్ ని ఈయన స్టైల్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. చూడండి, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేయర్లతో కుస్తీ పడుతున్నాడు. ఆఖరికి ఎలా అయినా తీశాడు గాని ఈయన తాకిడికి అది ఆగలేకపోయింది. మొత్తం వైన్ అంతా నేలపాలైంది. మిషన్ ఫెయిల్. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మంచి అయితే అదృష్టం అంటాం, లేదా దరిద్రం అంటాం. ఇక్కడ ఈ డోర్ ఆపరేటర్ ని చూడండి. కస్టమర్ కి ధన్యవాదాలు చెప్పి డోర్ ఓపెన్ చేశాడు, బానే ఉంది. కానీ క్లోజ్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ అయింది, డోర్ ముక్కలైంది. చేతిలో హ్యాండిల్ మాత్రమే మిగిలింది. చుట్టూ అందరూ షాక్ లో మునిగారు. ఈయన అయోమయంలో పడిపోయాడు. ఇప్పుడు శాలరీలో ఎంత బొక్క అని. ఈ క్యూట్ ఫన్నీ వీడియో చూడండి. ఈ పాపం ఒక్కటే తినేయకుండా ప్రేమగా వాళ్ళమ్మకి పెట్టింది. అయితే ఆమె మిగలకుండా మొత్తం తినేసింది. బయటికి తీసాక పుల్ల తప్ప చాక్లెట్ లేకపోవడంతో ఈ పాప ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇచ్చిందో. ఇక్కడ ఈయన బాధ ఏంటంటే బాటిల్ నేలకేసి కొడితే వెళ్లి టేబుల్ పైన నిలబడాలని. సరే, ఇందులో తప్పేముంది, ఏదో ప్రయత్నిస్తున్నాడు అనుకోవచ్చు. ఇదేదో ఓపెన్ ఏరియాలో చేసుంటే బాగుండేది. మీరు ఊహిస్తున్నట్టే స్టంట్ జరగబోతుంది. నేలకేసి కొట్టిన బాటిల్ వెళ్లి ఓవెన్ గ్లాస్ ని బద్దలు కొట్టింది. ఈయన గారి దూల మొత్తం తీరిపోయింది. రీల్స్ చేస్తున్నారు, బానే ఉంది. అయితే పాప తలకాయ కొంచెం గట్టిగా ఊపింది అంతే. నెత్తి మీద ఉన్న స్పెట్స్ నేల మీదకెళ్ళి అంతెత్తు నుండి పడ్డాక అది బతుకుద్దా? ముక్కలు అయిపోయి ఉంటుంది. ఇంకోసారి స్పెట్స్ నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేయదు ఈ అమ్మాయి. ఈ కుర్రాడు షోరూమ్ లో సైకిల్స్ తో స్టంట్లేస్తున్నాడు. అయితే అన్నీ కుదిరినప్పుడు బానే ఉంటుంది, తిప్పి కొడితేనే ఇలా ఉంటుంది. ఇతని దూలతో దాన్ని ఎరగొట్టాడు. ఇప్పుడు వీళ్ళు బిల్లుతో ఈయన దూల తీరుస్తారు. ఈ వ్యక్తి కొండముచ్చును పక్కన పెట్టుకుని మరీ దానికేదో పెట్టాడు. అది తిన్నంతసేపు బానే ఉంది. పాపం ఈయనేదో ముద్దుగా మీద చేయేశాడు అంతే. దానికి కోపం వచ్చినట్టుంది. కాలర్ పట్టుకుని లాగి మరీ కొట్టబోయింది. యాంగ్రీ మంకీ. ఫ్రెండ్స్, మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ పైన హ్యాకింగ్ దాడులు బాగా పెరిగాయి. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సో ప్లీజ్, అందుకే డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ట్విట్టర్ లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి శ్రీ యాజ్ ఏ వ్లాగర్ అనే బ్యాకప్ ఛానల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.